సహజ 6వ భాగం. 5వ భాగంలో సహజ వాళ్ళ ఇంటికి రమ వస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ప్యాక్ ఆడతారా మీ ఆయన అని అడుగుతుంది సహజ. ప్యాకే. మా ఆయనకు ప్యాకాట్ అంటే ఎంత పిచ్చో తెలుసా? మా పెళ్ళి కాకముందు రోజూ ఆడేవారు. పెళ్ళయ్యాక నాకు మాటిచ్చారు, నెలకు ఒకసారి మాత్రమే ఆడతానని. నా మీద ప్రేమతో ప్యాకాట్ మానేశారు. అయినా ఆయనకి బాధ్యత తెలుసులే. పెళ్ళికాక ముందులా కూర్చుని పేకాడితే సంసారం జరిగేదెలా? నెలకోసారి మాత్రం ఈ డిన్నర్లలో కరువు తీరా ఆడుతుంటాడు. నాకు నేర్పాలని చూశారు కానీ నాకేంటో విసుగు ఆ ఆటంటే. మళ్ళీ మా వాడికి 5 ఏళ్ళు నిండలేదా? ముక్కలన్నీ తెలుసు. వాడికి ఎంత తెలివనుకున్నావు? సహజ, మా అత్తగారికి ఏ మాటలు చెప్పాలో ఏవి చెప్పకూడదో అంతా వాడికి తెలుసు. రమ ధోరణి ఆగడం లేదు. రమ దేనికోసం మురిసిపోతుందో సహజకది మహా చిరాకు అనిపించింది. 5 ఏళ్ల పిల్లాడు ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో అలా మాట్లాడడం, పెద్దల ప్రభావం లేనిదే అలా ఎలా తయారవుతాడు? దానికి అదో సుగుణం అనుకుని తల్లిదండ్రులు మురిసిపోవడం అంటూ సహజ తల పట్టుకుంది. నీకు తలనొప్పి వచ్చింది, సరే నే వెళ్తా మరి అంటూ లేచింది రమ. సహజ ఇక వాదించే ప్రయత్నం చేయలేదు. రమను చూడగానే కలిగిన సంతోషం యావత్తూ ఆవిరైపోయి తెలియని భయం పట్టుకుంది. పోయిన ఆదివారం శారద అందుకే కాబోలు రమ రాకపోతేనే బాగుంటుంది అంది. శారద ఆ భర్తకు తల వంచి బతుకుతుందేమో గాని ఆత్మవంచన చేసుకోవడం లేదు. రమ ఆత్మవంచన చేసుకుంటుందా? నిజంగానే ఏ వెలితి లేకుండా బతుకుతోందా? అయినా మొత్తానికి రమ ఎవరూ లేపని కొన్ని ప్రశ్నలు లేపింది. ఎవరూ కలిగించనంత జటిలమైన సందేహాలు కలిగించింది. రమ గురించి, రమ ఎంచుకున్న జీవితం గురించి, అందులోని శాంతిని గురించి ఆలోచించాల్సింది చాలా ఉంది. రమతో పాటు గేటు దాకా నడిచింది సహజ. మీ ఇంట్లో చాలా మొక్కలున్నాయే అంది రమ గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ. మేం వచ్చి నెల దాటింది, అంతేగా. అంతకుముందు ఉన్నవాళ్ళు ఎవరో చక్కగా పెంచారు. నేను రోజూ నీళ్లు పోస్తున్నాను అంతే. నీకేమన్నా మొక్కలు కావాలా? అక్కడ కనకాంబరం పూలు చూడు, చాలా పెద్ద పూలు వస్తాయి. కావాలంటే 2 మొక్కలు తీసుకెళ్ళు, పీకిస్తానుండు. సహజ మొక్కలకేసి నడవబోయింది. ప్రసాద్ కూడా అప్పుడే లోపల నుంచి మొక్కలకేసి వస్తున్నాడు. వద్దులే పీకకు. ఈ అద్దె ఇళ్లలో మొక్కలెవరు పెంచుతారు? రేపు ఇల్లు ఖాళీ చేయమంటే అవన్నీ పీక్కుపోవాలి. మేము ఇల్లు కట్టుకున్నాక గాని మంచి తోట పెంచుకోము అంది రమ సహజను ఆపేస్తూ. సహజ అనుకోకుండా ప్రసాద్ వంక చూసింది. ప్రసాద్ చిన్నగా నవ్వాడు. మీ వీధిలోకి రిక్షాలు రావా? రమ రిక్షా రానిదే కదిలేలా లేదు. రమ ఇంకేం మాట్లాడుతుందో ఏం వినాలోనని దిగులు పట్టుకుంది సహజకు. నేను మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళి రిక్షా తెస్తానుండండి అంటూ బయటకు వెళ్ళాడు ప్రసాద్. ప్రసాద్ రిక్షాతో వచ్చేదాకా రమ తన సంసారపు సంగతులు చెబుతూనే ఉంది. సహజ మళ్ళీ రమని ఇప్పట్లో కలవకూడదని గట్టి నిర్ణయం తీసేసుకుంది. రమ రిక్షా ఎక్కుతూ, మీరిద్దరూ ఒక ఆదివారం పొద్దున్నే మా ఇంటికి రండి. ఇంకే టైం అయినా మా ఆయన మీకు దొరకడు అని చెప్పింది. రిక్షా కదిలి వెళ్ళింది. ఆయన ఇంకేం మాట్లాడతాడో అంది సహజ విసుగ్గా. ప్రసాద్ పెద్దగా నవ్వుతూ లోపలికి దారి తీశాడు. ఎందుకు నవ్వుతున్నావు? ప్రసాద్ వెనకే లోపలికి వచ్చి అడిగింది సహజ కోపంగా. నవ్వకూడదా? నాకు నవ్వొచ్చింది, నవ్వాను అన్నాడు. అదే ఎందుకొచ్చింది అని అడుగుతున్నాను అంది సహజ. ఇన్నాళ్లకు నిన్ను మౌనంలో పడేసిన మనిషిని చూశాను గదా అని. భలే మనిషిలే ఆవిడ. మళ్ళీ పెద్దగా నవ్వాడు ప్రసాద్. చాలే ఊరుకో, నాకు అసలే ఒళ్ళు మండిపోతుంటే అంది సహజ. ఎందుకు ఒళ్ళు మండడం? నీ జీవితాశయం ఒళ్ళు మండించుకోవడమేనా ఏమిటి? ప్రసాద్ పగలబడి నవ్వుతున్నాడు. సహజ కోపం పట్టలేక టేబుల్ మీదున్న పుస్తకం తీసి ప్రసాద్ మీదకు విసిరింది. నన్ను కొట్టడం ఇది ఇంకో జీవితాశయమా? ప్రసాద్ నవ్వి కళ్ళ నుంచి కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ అడిగాడు. నవ్వు మాత్రం ఆగడం లేదు. కాదు, అసలు జీవితాశయం వేరే ఉంది. నీ నోరు కుట్టేయడం. సహజ విసురుగా లేచి వెళ్ళబోతుంటే ప్రసాద్ చెయ్యి పట్టుకుని ఆపాడు. ఏంటోయ్ నీ కోపం? నేను నవ్వానంటావు గాని మీ స్నేహితురాలు నీ జీవితాశయం ఏమిటని గదమాయించి అడుగుతుంటే నోరు మెదపవేం? నీకేం కావాలో నీకే తెలియదా ఏమిటి? ఎందుకలా నీళ్లు నమిలి మీ ఫ్రెండ్ చేత చిన్నపిల్ల అని బిరుదు పొందావు? మొత్తానికి మీ ఫ్రెండ్ భలే మనుషులే, నాకు చాలా నచ్చింది అంటూ ప్రసాద్ మళ్ళీ నవ్వు మొదలెట్టబోతుంటే సహజ ప్రసాద్ నోరు మూసేసింది. హఠాత్తుగా అడిగేసరికి నాకు కాస్త అయోమయం అనిపించింది. ఆ విషయం గురించి మనం స్పష్టంగా ఎప్పుడన్నా ఆలోచించామా అన్నదామె. మరి నీకే స్పష్టత లేని విషయాన్ని గురించి ఆవిడనెందుకు అడిగావు?
ఆవిడ తెలివైంది, గడుసైంది కాబట్టి తన్ను ఆలోచింపచేయాల్సిన ప్రశ్నకు కంగారు పడకుండా ఏమీ ఆలోచించకుండా నువ్వే నోరు మూసుకునేలా చేసింది. ఇంతకు నీ జీవితాశయం ఏమిటో నీకు ఇప్పటికైనా తెలిసిందా లేదా? నవ్వు ఆపుకుంటూ అడిగాడు ప్రసాద్. తెలిసిందిలే, ఉక్రోషంగా అంది సహజ. ఏమిటది అని అడిగాడు ప్రసాద్. నీకేమిటో అది చెప్పు, సహజ ఎదురు ప్రశ్న వేసింది. ముందు నువ్వు చెప్పు అన్నాడు అతను. ఎవరు చెబితే ఏం, ముందు నువ్వు చెప్పొచ్చుగా అందామె. నువ్వు నా ఆశయాన్ని కాపీ కొడితే అన్నాడు అతను. అబ్బో, అంతోటి ఆశయం నాకు లేక అందామె. ఉంటే చెప్పరాదు అన్నాడు అతను. సరే చెబుతా విను. నా జీవితాశయం స్నేహం, ప్రేమ అందామె. చాలా అస్పష్టంగా అయోమయంగా ఉంది, వివరణ కావాలి. టీచర్లా పోజు పెట్టాడు ప్రసాద్. నీది మట్టి బుర్రని నాకు తెలుసులే. మంచి స్నేహితులతో స్నేహం చేయడం, నిన్ను ప్రేమించడం, ఈ 2 గుణాలు పెంచుకోవడానికి మంచి పుస్తకాలు చదవడం, ప్రపంచమంతా నీతో కలిసి తిరగడం, అంతే. బరువు తీరినట్లు నిట్టూర్చింది సహజ. ఆగు, మంచి స్నేహితులతో స్నేహం చేయడం అన్నావు. మంచి స్నేహితులను ఎట్లా సంపాదిస్తావు? వాళ్ళెక్కడ దొరుకుతారు అని అడిగాడు అతను. నా భావాల వల్ల, ఆ భావాలను బలపరుచుకోవడానికి నేను చేసే ప్రయత్నాల వల్ల, ఆ క్రమంలో నాకు నేను మంచి అనుకునే స్నేహితులు దొరుకుతారు. ఈ మాత్రం తెలియదా అన్నట్టు నిరసనగా ప్రసాద్ వంక చూసి ఇంతకుముందు ప్రసాద్ నవ్విన నవ్వుకు పగ తీర్చుకుంది సహజ. అంటే స్నేహం చేయడానికి పునాది నీ భావాలు, వాటి కోసం నువ్వు చేసే పనులు, అంతేనా అన్నాడు అతను. అంతే. ప్రసాద్ ఎటు లాక్కెళ్తాడా అనే అనుమానంతో అన్నది సహజ. అయితే నీ జీవితాశయం నీ భావాలు, వాటి కోసం నీవు చేసే పనులే అవుతుంది. ఎందుకంటే స్నేహం భావాల ఆధారంగానేగా జరిగేది అన్నాడు అతను. నా భావాలే నా జీవితాశయమా? ఇది మరింత అస్పష్టంగా లేదు? సహజ తలపట్టు కూర్చుంది. ఏమీ అస్పష్టత లేదు. ఉదాహరణకు సంసార జీవితం గురించి నీకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీ స్నేహితుల సంసారాలు నీ అభిప్రాయాల ప్రకారం లేకపోయేసరికి వాళ్ళను మార్చే పని పెట్టుకున్నావు. ఎందుకు నీకు ఆ పని? నీకు దగ్గరగా ఉన్న మనుషుల భావాల్ని, జీవితాన్ని నీ భావాలకు అనుగుణంగా మార్చాలనే తపన నీలో ఉంది. ఆ ప్రయత్నం చేయకుండా నువ్వు ఉండలేవు. ఆ పనిని నువ్వు స్నేహం అంటున్నావు. మంచిదే అను. అసలు నీ ప్రయత్నం మాత్రం వాళ్ళను మార్చడం. వాళ్ళనే కాదు, ప్రపంచాన్నంతా నీ భావాలకు అనుగుణంగా మార్చాలని నీకు లేదు అందామె. అది సాధ్యమా అందామె ప్రసాద్ మాటలకి. సాధ్యాసాధ్యాలు కాదు, ప్రపంచమంతా నీకు ఇష్టమైనట్టు మారాలని నీకు లేదు. ఈ యుద్ధాలు, కరువులు, దరిద్రాలు, దోపిడీలు అన్నీ పోయి అందరూ సంతోషంగా శాంతిగా ఉండాలని నీకు గాఢంగా అనిపించడం లేదు అని అన్నాడు అతను. అనిపిస్తోంది అందామె. మరి అదే నీ జీవితాశయం. ప్రపంచాన్ని మార్చడమే నీ జీవితాశయం. పుస్తకాలు చదివినా, ప్రపంచాన్ని చూసినా, స్నేహాలు చేసినా, ప్రేమించినా, ఏం చేసినా అందుకే. ఉన్న ప్రపంచంతో నీకు శాంతి లేదు. ఏ విషయాన్ని గురించి ఆలోచించినా అసంతృప్తే. మార్పు కోసం పాకులాడుతావు. అదే నీ జీవితాశయం అని అన్నాడు అతను. కానీ దానికోసం నేనేం చేస్తున్నాను అంది సహజ. అందుకే మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేకపోయావు. మనం ఏం చేయగలమో, సమాజానికి మనలో ఉన్న శక్తి ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియడం లేదు. అది తెలుసుకోవడం కూడా మన ఆశయంలో భాగమే అన్నాడు ప్రసాద్. నువ్వు అంతేనా ఆలోచనగా అడిగింది సహజ. నువ్వు నేను వేరా? సహజ చేయి అందుకున్నాడు ప్రసాద్. సహజ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. లే, ఆదివారం పూట బుర్రకు మంచి పని పెట్టింది మీరమ్మ. డాబా మీదకెళ్ళి కాస్త చల్లగాలి పీల్చుకుందాం పదా. సహజ చెయ్యి పట్టుకుని లేవదీశాడు ప్రసాద్. ముందు మొహం కడుక్కు రాని అంటూ లోపలికి వెళ్ళింది సహజ. ఇద్దరూ డాబా మీదకు వెళ్లారు. వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ నించున్నాడు ప్రసాద్. సహజ, ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ పక్కనే నిలబడింది. ఆలోచించడం కాదు, సంతోషిస్తున్నాను. నీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. సహజ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. ఏ మాటలు అందామె. మీ రమగారితో అన్నావే పిల్లల్ని కంటాను అని, ఆ మాటలు అన్నాడు అతను. ఎందుకు నీకు పిల్లలంటే అంత ఇష్టం అని అడిగిందామె. నీకిష్టం లేదా అన్నాడు ప్రసాద్. నాకు ఇష్టమే, కానీ భయం. అంత పెద్ద బాధ్యతను ఎత్తుకెత్తుకునేటప్పుడు ఎంత ఆలోచించాలి అందామె. ఆలోచించు. నీకు పూర్తిగా ఇష్టమైతేనే. కానీ కనే వరకే నీ ఒక్కదాని బాధ్యత. తర్వాత నేనున్నాను కదా. ఇద్దరం కలిసి ఒక పిల్లని పెంచలేమా అన్నాడు అతను. అలాగేలే అంది సహజ నవ్వుతూ. ప్రసాద్ ముఖం వెలిగిపోయింది. నీలాగా ఒక్క పిల్లను కనవా అని భార్యను బతిమాలే భర్తలు ఇంకా ఉంటారంటావా?
అసలు భార్య అంటూ ఉన్నది తనకు పిల్లల్ని కనడం కోసమే అనుకుంటారు కదా అందరూ. నాకు చాలా అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తుంటే. ఆడవాళ్ల శరీరం తమ హక్కు అయినట్లుంటుంది వాళ్లకు. పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ పూర్తిగా ఆడవాళ్ళకే ఉండాలి. ప్రసాద్ సహజ చెయ్యి పట్టుకుని కింద కూర్చోబెట్టాడు. రమ పిల్లల్ని పెంచడమే జీవితమంది. నిజంగా ఆ విషయాన్ని నమ్ముతోందా? లేకపోతే ఇంకే మార్గం లేక అదే జీవితమని ఆత్మవంచన చేసుకుంటోందా? సహజ మనసులోంచి రమ మాటలు బయటికి పోవడం లేదు. రెండింటిలో ఏదైనా కావచ్చు. ఆమె నిజంగానే అదే నమ్ముతుందేమో. సామాన్యంగా ఆడవాళ్లకు ఇల్లే ప్రపంచం అవుతుంది. వాళ్ళ జీవితంలో సాధించాల్సినవి ఆ ఇంటికి పరిమితం అయిపోతాయి. వేరే ప్రపంచంతో సంబంధం ఉంటే కదా వేరే జీవితం ఉండడానికి. అసలు ఆడ మగ సమాజం ఇవన్నీ తీసేయి. అసలు మనుషులు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు? దేనికి విలువ ఇస్తున్నారు? తన వ్యక్తిత్వం, కొన్ని ఆదర్శాలు, వీటిని ఎవరూ లెక్క చేయడం లేదు. చాలామంది విలువ ఇచ్చేది ఒక్క డబ్బుకే. మీ రమ ఇంకా నయం. స్త్రీ కావడం వల్ల, కొంతైనా మంచిగా ఉండడం వల్ల పిల్లలే నా జీవితాశయం అంది. అదే మగవాళ్ళనెవళ్ళనైనా అడుగు, నీ జీవితాశయం ఏంటని. 100కి 90 మంది ఒక్కటే సమాధానం చెప్తారు, డబ్బు డబ్బు డబ్బు. డబ్బు తప్ప ఇంకో విలువేది ప్రపంచంలో కనబడడం లేదు. డబ్బే జీవితం. జీవితాంతం దానికోసమే పరుగు. దానికి అంతం అంటూ ఉండదు. మనకు జీవితంలో కావలసినవి సాధించుకోవడానికి డబ్బు సంపాదిస్తే సుఖం దొరుకుతుంది కానీ డబ్బు కోసమే జీవితం అనుకునే వాళ్లకు డబ్బు వల్ల సుఖం కూడా రాదు అన్నాడు అతను. ఛీ, పాడ్డబ్బు. మనం ఎప్పటికీ డబ్బు సంపాదించొద్దు. సహజ అసహ్యపడింది. ఇవాళటి దినపత్రికలో రివ్యూలు చేసిన కొత్త పుస్తకాలు కొనాలంటే 500 రూపాయలు కావాలి అన్నాడు అతను. అబ్బో, వెక్కిరించావులే గాని మనం పుస్తకాలు సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదించడం లేదోయ్. అమ్మయ్య, అర్థమైంది కదా. సహజ ప్రసాద్ నెత్తిన ఒక దెబ్బ వేసింది. తర్వాత రామారావుని ఇంట్లోంచి బయటికి పంపి అమ్మయ్య అనుకుంది శారద ఇంకోవైపు. ఆఫీసు పని మీద రామారావు ఊరెళ్ళాడు. రామారావు ప్రయాణం అంటే శారదకు పెద్ద టెన్షన్. పద్ధతి ప్రకారం అతని బట్టలు, వస్తువులు సూట్ కేసులో సర్దడం. శారదకు 5 ఏళ్లైనా రానందుకు రామారావుకు కోపం. శారద ఎలా సూట్ కేసు సర్దినా అతనికి నచ్చదు. పోనీ అలాగని అతను సర్దుకోడు. శారదను సాధించి కానీ ఆ సూట్ కేసుకు తాళం వెయ్యడు. రామారావు తిరిగి వచ్చేదాకా అమ్మ దగ్గరకు వెళ్దాం అనుకుంది శారద. పిల్లల్ని పొద్దున్నే పంపించింది. రామారావు ప్రయాణం అయ్యే హడావిడిలో పిల్లలు కూడా ఉంటే శారదకి ఇక కాలు చెయ్యి ఆడదు. ఆ రోజు అమ్మ దగ్గరకు వెళ్ళి మర్నాడు పిల్లలతో సహా సహజ దగ్గరకు వెళ్ళాలనుకుంది శారద. హడావిడిగా ఇల్లు సర్ది స్నానం చేసేసరికి 6 అవనే అయింది. శారద ఇంటికి తాళం వేస్తుండగా ఉష రిక్షా దిగి వచ్చింది. ఎక్కడికే ప్రయాణం అంది ఉష. అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని. ఆయన ఊరెళ్ళారు. ముందు నువ్వు కూర్చో, నేను తర్వాత వెళ్తాలే అంటూ కుర్చీలు తెచ్చి వరండాలో వేసింది శారద. పిల్లల్ని కూడా తీసుకురాకూడదు? అమ్మ వాళ్ళ దగ్గర దింపి ఇటు వస్తున్నావా అందామె. పిల్లల్ని పక్కింటి వాళ్ళకి అప్పగించి వచ్చాలే అంది ఉష పేపర్ తిరగేస్తూ. అదేంటి, ఇక్కడ ఆడుకునేవారుగా అందామె. నీతో మాట్లాడాలి, చాలా సీరియస్ విషయం. పిల్లలుంటే మాట్లాడనివ్వరని తీసుకురాలేదు అంది పేపర్ కింద పడేస్తూ. ఏమిటి అది? శారద కాస్త కంగారు పడింది. శేషగిరి వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. శేషగిరి ఎవరు? శేషగిరా? ఏమిటి? శారద నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. ఉష భర్త శేషగిరి వేరే పెళ్లి చేసుకున్నాడా? అంత నిబ్బరంగా ఆ కబురు ఉష ఎలా చెబుతోంది? శారదకి ఏమీ తోచలేదు. ఉష శారదనే చూస్తోంది. ఏమిటి ఉష, ఏమిటిది అంది ఏం మాట్లాడాలో తెలియని శారద. ఏమిటో నాకు మాత్రం ఏం తెలుసు. మొన్న రాత్రే నాకు తెలిసింది. అతని ఆఫీసులోనే పనిచేస్తోందట. సంవత్సరం నుంచి పరిచయమట. పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి అట. ఇవన్నీ మొన్ననే చెప్పాడు. ఇవాళ ఇంకా సేపటికి పెళ్ళి అయిపోతుంది గుడిలో అని చెప్తుంది ఉష. అదేమిటి, నువ్వెలా ఊరుకున్నావు? అసలు ఏమన్నావు? శారదకు దుఃఖం పొంగుకొస్తోంది. ఏమంటాను? ఈ సంగతి వినగానే ఏమీ తోచలేదు. కాళ్ళు చేతులే కాదు, మెదడు పనిచేయలేదు. తర్వాత నెమ్మదిగా కూడదీసుకున్నాను. శేషగిరిని వెళ్ళిపోమ్మన్నాను అందామె. అంటే అని అడిగింది శారద. అంటే ఏముంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తానన్నాను అని చెప్తోంది ఉష. మామూలుగా చెబుతున్న ఉషను చూస్తుంటే శారదకు మతి పోతోంది. నీకేమన్నా పిచ్చెక్కిందా? నీ బతుకు నాశనం చేసుకుంటావా? శారదకు చాలా ఆవేశంగా ఉంది. ఏమిటేమిటో అరిచి చెప్పాలనిపిస్తోంది. ఏదో చెయ్యాలని ఉంది. ఏమిటో అర్థం కావడం లేదు. పిచ్చి లేదు కాబట్టే అలా అన్నాను. నా బతుకు నాశనమైందంటావా?
ఏమో నేను అలా అనుకోవడం లేదు. నా బతుకు ఇప్పుడే మొదలైంది అనుకుంటున్నాను అంది ఉష. అంటే ఏమిటి ఉష? ఏమైందమ్మా నీకు? అంటూ ఉష చేతులు పట్టుకుంది శారద. ఎంతో దుఃఖించాల్సిన సమయంలో రాయిలా ఉందంటే దానికి పెద్ద షాక్ తగిలి ఉంటుందనుకుంది. శారద కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. ఉషే వాటిని తుడిచింది. ఏంటోయ్ అంత ఆవేశపడిపోతున్నావు? ఇంతవరకు ఎవరి బతుకునో నేను బతికాను, ఎవరి ఇష్టాలకు అనుగుణంగానో బతికాను. ఇప్పుడు నిజంగా నా బతుకు నేను బతుకుదామనుకుంటున్నాను. ఉష చెప్పుకుపోతోంది. కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. శేషగిరిని పెళ్లిలోనే చూశాను. అందగాడు, చదువు, మంచి ఉద్యోగం, నన్ను ఉద్యోగం చేయనిచ్చే సంస్కారము ఉన్నాయి. నా అదృష్టం అనుకున్నాను. అతన్నే నా లోకం చేసుకోవాలనుకున్నాను. క్రమంగా అతని బలహీనతలన్నీ తెలిసాయి. అతని విలువలకు నా విలువలకు ఏమీ సంబంధం లేదని స్పష్టంగా తెలిసింది. అన్నీ సహించాను. ఇతనికి మంచి విలువలుంటే బాగుండును అనుకున్నానే గాని అతనికి నా జీవితంలో ఇచ్చిన స్థానం నుంచి తప్పించుకోవాలనుకోలేదు. అతని స్థానం అతనిదే. పొద్దున్నే లేచి కాఫీ కలుపుతుంటే అతనికి ఎక్కడ డికాక్షన్ ఎక్కువ తక్కువ అవుతుందో అని, కూర తరుగుతుంటే పెద్ద ముక్కలు అతనికి నచ్చవే అని, ఉల్లిపాయ సన్నగా తరక్కపోతే అన్నం బిరుసైతే వదిలేస్తాడే అని అతని గురించే ఆలోచనలు. కాలర్ వెనక మురికి సరిగా పోకపోతే చికాకు పడతాడే అని ఆఫీస్ నుంచి వచ్చాక నేనే ఉతికేదాన్ని. ప్రతి విషయంలోనూ అతనికే ప్రాముఖ్యత. నా ఉనికి, నా ఇష్టం ఇవేవీ లేకుండా చేసుకున్నాను. నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయాను. మొన్న శేషగిరే జ్ఞాపకం చేశాడు నేనొకదాన్ని ఉన్నానని, నేను బతకాలని. హఠాత్తుగా ఆగింది ఉష. చాలాసేపు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఉష మానసిక స్థితి ఏమిటో శారదకు అర్థం కాలేదు. సహజంగా లేదేమో అనిపించింది. ఏం మాట్లాడాలో తోచలేదు. సామాన్యంగా ఈ పరిస్థితిలో ఉష బాధపడుతుంటే శారద ఓదార్చాలి. ఉషలో ఆ బాధ కనిపించడం లేదు శారదకు. పైగా శారదనే ఓదారుస్తోంది. ఇది సహజం కాదు. ఈ స్థితి నుంచి ఉషను బయటపడేయాలనుకుంది శారద. శేషగిరిని తిడితే అనుకుంది. దుర్మార్గుడు, ఎంత పనిచేశాడు, మంచిగా ఉండేవాడు, మేకవన్నె పులి అన్నమాట అన్నదామె. ఉష నవ్వింది. శారదకు భయం వేసింది. ఎందుకు అతన్ని తిడతావు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ప్రేమించడం తప్పవుతుందా అని అడిగింది ఉష. ఇప్పుడా ప్రేమ? 2 పిల్లలు, రత్నం లాంటి భార్య, ఇప్పుడు ప్రేమ కావాల్సి వచ్చిందా అంది శారద. ఇప్పటిదాకా ప్రేమ దొరకలేదేమో. పోనీ అతని గొడవెందుకు ఇప్పుడు అంది ఉష. శారదకు ఉష మీద పట్టరాని కోపం వచ్చింది. మరి ఏం గొడవ కావాలిప్పుడు? ఎందుకొచ్చావు నా దగ్గరికి? నీకు అసలు శేషగిరి అంటే ప్రేమ లేదా? నీ వరస చూస్తుంటే అతను వేరే పెళ్లి చేసుకున్నందుకు సంతోషిస్తున్నట్లున్నావు అంది శారద. ప్రేమ? నాకు తెలీదు. నాకు బాధ్యత తెలుసు, వినయం తెలుసు, ఒక పద్ధతికి అలవాటు పడ్డం తెలుసు. వీటి మూలానే ఇన్నాళ్ళు నా జీవితం శేషగిరితో గడిచిపోయింది. అతని బాధ్యతలన్నీ స్వీకరించడం, అతని కోరికలకు తలవొగ్గడం, అతనికి అలవాటవడం, వీటన్నింటినీ కలిపి ప్రేమ అంటారేమో నాకు తెలీదు. కానీ ప్రేమంటే ఇదేనా? నాన్న ఈ శేషగిరిని కాకుండా ఇంకో మధుసూదనుణ్ణి చూస్తే అతనికి ఇట్లాగే అలవాటయ్యేదాన్నే కదూ. సరేలే, నేనొచ్చింది నీకు ఈ విషయం చెప్పడానికే. రేపింకెవరో చెబితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను ఎలా పలకరించాలా, నా ముఖం ఎలా చూడాలా అని తెగ బాధపడేదానివి. ఆ బాధ తప్పించాను అంది ఉష. ఇది అసహజం, అవాస్తవం, అసత్యం అని శారద మనస్సు ఆక్రోశిస్తోంది. కానీ ఎదురుగా ఉష మామూలుగా కూర్చుని ఉంది. ఎక్కడో ఏదో లోపం ఉంది. అదేమిటో శారదకు అర్థం కావడం లేదు. సహజ దగ్గరకు వెళ్దామా అన్నది శారద. నేనిప్పుడు అక్కడి నుంచే వచ్చాను. వాళ్ళు లేరు, బజారుకి వెళ్ళారేమో. ఇక వెళ్తానే, పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటూ లేచింది ఉష. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్తావా? రాత్రంతా నిద్ర పట్టక ఒక్కతినే ఉండు, నేను కూడా వస్తాను అంటూ శారద లేచింది. అమ్మ దగ్గరికి వెళ్తానన్నావుగా అంది ఉష. పర్వాలేదులే, రేపు వెళ్తాను. శారద త్వరగా కిటికీలు తలుపులు వేసేసింది. ఉష ఒక్కతే ఉండడం మంచిది కాదు. ఏ అఘాయిత్యమన్నా చేయగలదు. పాపం పిచ్చిదైపోయింది. ఎవరన్నా తోడుగా ఉండాలి. రేపు వాళ్ళమ్మ దగ్గరకు ఉషను పంపిగాని తాను ఇంటికి వెళ్ళకూడదు. అసలు వాళ్లకు తెలిస్తే ఊరుకుంటారా? ఈ సంగతి శేషగిరి చెప్పగానే అతని గదిలో పెట్టి తాళం వేసి అమ్మా నాన్నల్ని అన్నయ్యను పిలిపిస్తే సరిపోయేది. తన్ని తలకు పోసి మరీ చేసేవారు పెళ్ళి. ఇదింత తెలివి తక్కువదయిందేం? ఉషా వాళ్ళిల్లు చేరేదాకా ఇద్దరూ మాట్లాడకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. పిల్లలు వాకిట్లోనే ఎదురొచ్చారు. వాళ్ళని చూస్తే మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది శారదకు. కాసేపు పిల్లలతో కాలక్షేపం చెయ్యి శారద, బియ్యం కడిగి పెడతాను, కూరలు పొద్దునవే ఉన్నాయి,
అంటూ ఉష వంటింట్లోకి నడిచింది. ఓకే, 6వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. కంటిన్యూషన్ వీడియో. థ్యాంక్ యూ.